కోతులు కుక్కలు నిర్మూలన కోరుతూ తిరువూరులో సామాజిక ర్యాలీ నిర్వహించారు. కోతులు కుక్కల వలన మానవాళికి జరుగుతున్న నష్టంపై తిరువూరు కోతులు కుక్కలు బాధితుల సంఘం బైపాస్ రోడ్డు వినాయక గుడి దగ్గర నుండి మున్సిపల్ కార్యాలయం వరకు సామాజిక ర్యాలీ నిర్వహించి అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెరటి పంటలు సాంప్రదాయబద్ధంగా పెరటి పంటలు ఏవైతే ఉంటాయో ఆకుకూరలు కూరగాయలు, అదేవిధంగా పాత రోజుల్లో ఇంటి చుట్టూ మనం కోడి పెంచుకునేవాళ్ళు. కనీసం ఆ కోళ్ళ పెంపకం కూడా లేకుండా పేద ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. పట్టణంలో కూడా అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా బజార్కి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరికీ భయపడి కోతులకు భయపడి మనం ఇళ్ళని గుళ్ళని మందిరాలన్నింటినీ జైలుగా తయారు చేసుకున్నాం. చుట్టూ మెషిన్లు కట్టేసి ఇక రాబో రోజుల్లో మనం బయటికి రావాలంటే మన చుట్టూ ఒక ఏదైనా రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని బయటికి రావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడేటుంది మనం దీన్ని వదిలేయడం వల్ల. కావున ఈరోజు ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరూ కలిసి ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. కావున మా సమస్యను పరిష్కరిస్తారని కోరుతూ వారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే మాకు మెమరాండం ఇచ్చారో దాని మీద ఆల్రెడీ మేము లాస్ట్ మంతే మా కౌన్సిల్ ద్వారా తీర్మానం కూడా తీసుకోవడం జరిగిందండి. సో దానికి కుక్కల గురించి అయితే మేము మన ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ అయ్యి సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కారం చేస్తాము. ఇంకా కోతుల గురించి అయితే కొంచెం అది కూడా మనం వేరే డిపార్ట్మెంట్ అంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాలి. సో అవి టెరిటోరియల్ ఎనిమల్స్ కాబట్టి దాని మీద శాశ్వత పరిష్కారం గురించి వేరే డిపార్ట్మెంట్తో కూడా తీసి దాన్ని కూడా మేము త్వరగతిన ఒక ఎండింగ్ ప్రాబ్లమ్ ఎండింగ్ తీసుకొస్తామని చెప్తున్నాం.